8 గంటల పనిదినం కావాలని చికాగో నగరంలో కార్మికులు వేల సంఖ్యలో సమ్మె చేసి పెద్ద ఎత్తున ప్రదర్శన జరిపితే ఆ ప్రభుత్వం జరిపినటువంటి కాల్పుల్లో అనేక మంది కార్మికులు తూటాగుండ్లకు బలయ్యారు. ఆనాడు మే 1వ తారీఖు కాబట్టి ఆ మే 1వ తారీఖు నాడు జరిగినటువంటి పోరాట కార్యక్రమం వలన ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం అనేది వచ్చింది. అందుకని ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అటువంటి దాన్ని ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి 12 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న మేడే దినోత్సవాన్ని సింగరేణి కార్మికులు, ఈ ప్రాంత కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలని, ఈ 4 కోడుల వల్ల కార్మికులకు జరిగేటటువంటి నష్టాన్ని వివరించడానికి మా రాష్ట్ర ఏఐటీసీ అధ్యక్షులు కామిడి యూసుఫ్ గారు కూడా వచ్చారు. వారిప్పుడు ఈ 4 కోడులు రాబోయే ప్రమాదాన్ని కార్మిక వర్గానికి వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మేడే దినోత్సవాన్ని 4 కోడులకు వ్యతిరేకంగా జరిపే దాన్ని మన సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.